బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు ఉండేవి, ఎందుకు వీధి నల్లాలు ఉండేటివి, ఎందుకు ఆడబిడ్డలు నీళ్లు మోసేవాళ్ళు? నెంబర్ 1. నెంబర్ 2, తాగునీళ్ల కోసం ఉన్నటువంటి సమస్యను కూడా మేము ప్రయారిటీగా తీసుకొని అత్యంత ప్రాధాన్యత తీసుకొని అద్భుతమైనటువంటి మహా అద్భుతమైనటువంటి పథకాన్ని రూపకల్పన చేశాం. బీఆర్ఎస్ రాకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో వాళ్ళు నిర్మించినటువంటి ట్యాంకులండి, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ చేసినటువంటి నిర్మాణం చేసిన ట్యాంకుల సంఖ్య 17,500 గ్రామాలలో ఉండే ట్యాంకులు. ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్ అంటే మనం OHSR అంట. 10 ఏళ్లలో మేము నిర్మించినటువంటి ట్యాంకులు సుమారు 19,000. అంటే వాళ్ళ 58 ఏళ్ల పరిపాలనకు మించి మేము కట్టినాం. సర్ఫేస్ వాటర్ కాదు, అన్ని కారం నీళ్లు, ఫ్లోరైడ్ నీళ్లు. ఆ నీళ్లు సప్లై చేసి కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ పీడకే కదా నల్లగొండలో 150,000 మంది అడుగులు వంగిపోయింది ఫ్లోరైడ్ పీడతో. మీకు సింపుల్ అండి, బీఆర్ఎస్ లేకముందు నల్లగొండ ఫ్లోరైడ్ విషయంతో నిండకపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అండి, మేం కాదు, జలసాధన సమితి జలసాధన మంత్రాలయం ఉంది కదా, నల్లగొండ ఇది నౌ ఫ్లోరైడ్ ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అని పాలించారు. ఇది ఫ్రీ ఆఫ్ ఫ్లోరైడ్. WHO ఇచ్చింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, బట్ ఫర్ మిషన్ భగీరథ. అంతకుముందు లేదు. ప్రజలు సస్తానే ఉన్నారు, నడుములు వంగుతానే ఉన్నాయి, కానీ ప్రభుత్వాలకు పట్టలేదు. ఇది చిన్న సన్న పథకం కాదండి. దానికి మేము కలర్ వేసి, మేకప్ వేసి, విండో డ్రెస్సింగ్ చేసి డ్రామా చేసామని చెప్పేదంతా వీళ్ళ డ్రామా. ప్రతి ఇంటికి నల్లా పెట్టించినామండి. 141 మున్సిపాలిటీలకు నీరు సరఫరా చేస్తుంది. ₹1 నల్లా కనెక్షన్, ₹1 నల్లా కనెక్షన్ పెట్టి ప్రజలకు నీళ్ళు ఇచ్చినాం. హైదరాబాద్ లో 20,000 లీటర్ల నీళ్లు ఉద్భవించుకునే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినాం. దిస్ ఈజ్ మిషన్ భగీరథ.